కాళేశ్వర జలాల విడుదలపై బీఆర్ఎస్ పోరాటం ఫలించింది. మల్లన్న సాగర్లోకి సాగునీటిని రేవంత్ సర్కార్ విడుదల చేసింది. రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్లోకి నీటిని ఎత్తిపోస్తుంది. రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం నుంచి నీటిని విడుదల చేయలేదు. మల్లన్న సాగర్కు నీరు రావడంతో అక్కడి రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. నాయకుల హెచ్చరికలకు ప్రభుత్వం తలొగ్గింది. గోదావరమ్మ మల్లన్న సాగర్కు తరలి వచ్చింది. గత 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని రంగనాయక్ సాగర్కు గోదావరి నీళ్లను తరలించిన అధికారులు ఈరోజు మల్లన్న సాగర్లోకి పంపింగ్ ప్రారంభించారు. మల్లన్న సాగర్లోకి 4 పంపుల ద్వారా గోదావరి నీళ్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మల్లన్న సాగర్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్కు సంబంధించిన పైప్ లైన్ పంపింగ్ ఉన్నటువంటి ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు తరలి వెళ్తూ మల్లన్న సాగర్ రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం కనిపిస్తూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల బృందం అంతా కూడా మేడిగడ్డకు వెళ్ళి మేడిగడ్డ వద్ద నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్ల వరద నీరు అటు సముద్రంలోకి తరలి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో గనక నీళ్లని ఈ రిజర్వాయర్లలోకి విడుదల చేయకపోతే తాము 50,000 మందితో మేడిగడ్డకు రైతులతో తరలి వెళ్ళి పంపులను ఆన్ చేస్తామని చెప్పి కేటీఆర్ హెచ్చరించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి సిద్దిపేటకు సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు భవిష్యత్తులో నీళ్లు నింపకపోతే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందని చెప్పి తక్షణమే ఈ పంపులను ఆన్ చేసి నీళ్లను విడుదల చేయాలి, లేకపోతే తామంతా రైతులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరిక జారీ చేస్తూ ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాయడం జరిగింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో తలొగ్గినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు అటు మల్లన్న సాగర్లోకి నీళ్లను విడుదల చేసింది. గత 4-5 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లను నింపుతూ వస్తూ అటు మిడ్మానేరును నింపింది. మిడ్మానేరు నుంచి అంతగిరి ప్రాజెక్టులోకి, అంతగిరి ప్రాజెక్టు నుంచి రంగనాయక్ సాగర్ ప్రాజెక్టులోకి నిన్న మొన్న నీళ్లు తరలి వచ్చాయి. ఈరోజు మల్లన్న సాగర్లోకి గోదావరి నీళ్లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఈసారి ఈ నీళ్లు వస్తాయా రావా అని చెప్పి రైతులంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ చర్య వల్ల ఈ ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వాళ్ళని ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? నీళ్ళు వాళ్ళు వచ్చినాయి, నీళ్లు విడుదల చేయడం చాలా సంతోషకరం. కాకపోతే ఈ కరువు ప్రాంతాన్ని సజశాం చేయడానికి కేసీఆర్ గారు ఇంత మంచి ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ ప్రాజెక్టును ఒక అబద్ధాలుగా అవినీతిగా చిత్రీకరించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మరి నీటి విడుదల జరుగుతుంది. మరి ఇక్కడ మరి అవినీతిని మీరు మాట్లాడారు కదా, మరి దీనికి ఏం సమాధానం చెప్తారో మీరు చెప్పాలి. ఈరోజు రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, నీళ్లు వస్తున్నాయి కదా. మరి నీళ్ళు వచ్చినప్పుడు మరి మీరు అవినీతి అయిపోయింది, ప్రాజెక్టు మొత్తం నాశనం అయిపోయిందని ప్రచారం చేశారు కదా, దుష్ప్రచారం చేశారు కదా. ఎన్ని రోజులు అబద్ధం ఆడతారు, పబ్లిక్ని ఎన్ని రోజులు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైనా వాస్తవానికి ఆనాడు సూర్యాపేట సభలో కూడా కేసీఆర్ గారు చెప్పారు, నీళ్ళు ఇడవకపోతే మాయమాటలు చెప్పి నీళ్ళు ఇడవకపోతే 50,000 మందితో వచ్చి మేము మేడిగడ్డ దగ్గరకు వచ్చి నీళ్ళు ఇడిపిస్తామని చెప్పారు. తర్వాత మొన్న కేటీఆర్ గారు చెప్పారు. మొన్న ఇటీవల హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా హెచ్చరించారు. రైతులతోటి రాజకీయం చేస్తే, రైతులను ఇబ్బంది చేస్తే రణరంగమైనా సరే మేము రైతుల పక్షాన ఉంటాం, నిన్ను విడుదల చేసే పోరాటం చేస్తామని చెప్పారు. ఈరోజు విడుదల చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈరోజు ఈ మోటార్ల ద్వారా మల్లన్న సాగర్లకు నీళ్లను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిన్నటి వరకు కూడా రైతులు నాట్లు వేయకుండా నీళ్ళు వస్తాయో లేదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ మాటలు మాట్లాడి టీఆర్ఎస్ పార్టీ మీద అబండాలు మోసి 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, మేడిగడ్డ మొత్తం మునిగిపోయింది అని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్లలో ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారు. ఈరోజు ఎవరైతే ఏ మాట అయితే చెప్పిరో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఈ పంపులను, ఈ మోటార్లు, ఈ నీళ్లను చూసి ఈ ప్రాంతాన్ని చూస్తే వాళ్లకు ఎవరు చేసిరు తప్పు, ఎవరు రైతుల కోసము పాటుపడ్డారు అనేది గుర్తించాలి. రేపు ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు, రేపు ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు, ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ ఎప్పటికీ కూడా
ఈ ప్రాజెక్టు ఎల్లకాలం ఇదే విధంగా నీళ్లు నింపుకుంటా రైతులను సంతోష పెట్టాలని మేము కోరుచున్నాం. ఇలా నీళ్ళను చూస్తే మా ఈ 5-6 జిల్లాల రైతులందరం చాలా సంతోషపడ్డాం. దేశజాలకు పోకుండా నీళ్లను విడుదల చేయడం పట్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. రైతుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దని వాళ్ళు ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తున్నది. మొత్తానికి మల్లన్న సాగర్లోకి నీళ్లు విడుదల చేసిన నేపథ్యంలో ఇటు తొగుట మండల నాయకుడు దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, మల్లన్న సాగర్.